హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే మిషన్ టేబుల్ ఫిట్టింగ్ గురించి, దానిలో ఉండే మిస్టేక్స్ గురించి నేను చెప్తానండి. ఈ ఇదేనండి టాపిక్. మిషన్ టేబుల్ అయితే ఫిట్ చేసుకున్నానండి. ఇప్పుడు మిషన్ సెట్ చేస్తుంటే అసలు విద్యా పికో మిషన్ టేబుల్ అని నేను అడిగానండి. కానీ వాళ్ళు అదే ఇచ్చారు. కానీ ఇప్పుడు టేబుల్ అయితే నాకైతే ఫిట్ అవ్వట్లేదండి. కిందకి వెళ్ళటం లేదు. ఇది ఇంకొక మిషన్ అండి. ఇది మోనా మిషను. ఈ మోనా మిషన్ కూడా కూర్చుంది గానీ సరిగ్గా ఫిట్ అవ్వట్లేదండి. పైకనేదే ఉండిపోతుందండి. ఇట్లా ఉందండి. నేను టేబుల్ అయితే తీసుకొచ్చుకుని పాత టేబుల్ ఉంటే అది అంతకుముందు ఒకటే టేబుల్‌కి నాకు మిషన్ టేబుల్‌కే నేను పీకో మిషన్ తీసుకొచ్చుకుంటే 2 సెట్ అయిపోయినాయి. ఒకే టేబుల్‌లో నేను హెడ్‌ల వరకే చేంజ్ చేసుకొని మార్చుకుంటా కుట్టుకునేదాన్నండి. హ్మ్. ఎందుకంటే మనకు 2 టేబుల్లు పెట్టుకొని ప్లేస్ అయితే ఉండదు కాబట్టి నేను అట్లా రన్నింగ్ అయితే చేశాను. ఆ టేబుల్ అయితే పోయిందని చెప్పి నేను ఇప్పుడు ఈ టేబుల్ అయితే తీసుకొచ్చుకున్నానండి. ఈ టేబుల్ తీసుకొచ్చుకునేటప్పుడు వాళ్ళు విద్యా పీకో మిషన్ టేబుల్ నన్ను అడిగితేనే ఇచ్చేసారండి. ఫిట్టింగ్ ఛార్జెస్ మనకుంటాయి. ఇప్పుడు మిషన్ బల్ల పట్టట్లేదని వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు మాకు సంబంధం లేదు, కార్పెంటర్‌ని తీసుకొచ్చుకొని చేపించుకోండి అంటున్నారు. అంటే మనకి మిషన్ టేబుల్ ఫిట్టింగ్ ఖర్చు, మళ్ళీ కార్పెంటర్ ఖర్చు ఇవన్నీ ఎక్స్‌ట్రాగా ఉంటాయండి. సరే మనం కొంచెమే కాబట్టి మనం పెద్దవాళ్ళని ఎవరినన్నా మా అమ్మని నేను అడిగితే తనైతే కొంచెంగా అయితే చాకుతో కొంచెం సైడ్‌లు కట్ చేసుకుంటే సరిపోయిద్ది. కొంచెం రఫ్ చేసుకుంటే మనకి టేబుల్ ఫిట్టింగ్ అయితే సరిపోయిద్ది అని మిషన్ అయితే సరిపోయిద్దని చెప్పిందండి. అలా చేయటానికి అది అక్కడ కొంచెమే ఉంది కాదు కదండీ! కొంచెం ఎక్కువగానే ఉంది. ఇటు అనేది కొంచెం ఘాటులో అనేది దిగటం లేదు. అటు కూడా దిగట్లేదండి. కాబట్టి ఇవి చూసుకొని తీసుకొచ్చుకోవాలండి ఈ ఖర్చులు లేకుండా. ఇదైతే నాది పాత టేబుల్ అండి. కొంచెం పోయిందండి. దీనికే 2 ఫిట్ చేసుకున్నాను. కాబట్టి కొత్తగా టేబుల్ తీసుకొచ్చుకునే వాళ్ళు మీరైతే అక్కడ మిషన్ హెడ్ బరువనుకోకుండా మిషన్ తీసుకొని పోయి మీరు చూసుకొని ఒక్కొక్కసారి మిస్టేక్స్ వస్తాయంటండి టేబుల్‌లో ఫిట్టింగులు చేసేటప్పుడు. కాబట్టి మీరు టేబుల్స్ తీసుకొచ్చుకునేటప్పుడు మిషన్ హెడ్ కూడా తీసుకొని పోయి మనకి ఏ టేబుల్ సెట్ అయ్యిద్దా అని చెప్పి చూసుకొని తీసుకోవటం బెటర్ అండి నా ఉద్దేశం అండి. కాకపోతే ఈ వైట్ టేబుల్ బావుండిద్దని నేను ఈ వైట్ టేబుల్ అనేది తీసుకున్నానండి. కానీ వైట్ టేబుల్ కంటే కూడా నాకు మన మిషన్‌కి యెల్లో కలర్ టేబుల్ చెక్క ఫిట్ ఉంది కాబట్టి ఆ టేబుల్ తీసుకోవటమే బెటర్ అని నా ఉద్దేశం అండి. మరి వైట్ టేబుల్ అందంగా ఉండిద్దని తీసుకున్నాం. కానీ ఇప్పుడు మనమైతే మిషన్ తీసుకొని పోయి చెక్ చేసుకొని అన్నీ తీసేసుకుంటేనే బెటర్ నా ఉద్దేశం. నేను అనుకుంటున్నాను. ఇక మిషన్ టేబుల్ అయితే నేను సెట్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ అనేది కటింగ్ అయితే చేశానండి. ఇంకా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసి వీడియోలు అనేది పెడతానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి